ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే అండి. ప్రకృతి చూసారా చాలా బాగుంది కదా. ఈ వీడియో అయితే పిల్లల స్కూల్స్ ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను. లాస్ట్ వరకు అయితే ఈ వీడియో చూడండి, నచ్చితే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఫస్ట్ మనము ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు చాలా బాగా చదవాలి, మంచి మార్క్స్ తెచ్చుకోవాలి అనేసి మంచి స్కూల్స్లో వేయాలని అందరూ ట్రై చేస్తూ ఉంటారు. కానీ దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ పిల్లలకి స్ట్రెస్ ఇస్తున్నారు. అది కాకుండా వాళ్ళు ఓన్లీ చదువు ఎక్కడ చెప్తున్నారు అనే స్కూల్స్ మాత్రమే చూసి చేర్పిస్తున్నారు. ఇలా ఉండేదాని వల్ల ఏమవుతుంది, పిల్లల్లో చాలా ఒత్తిడికి గురయ్యి ఇలా సూసైడ్లకు పోవడాలు, లేదా వాళ్ళు కొంచెం మెంటల్గా అప్సెట్ అవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. సో దానివల్ల స్కూల్స్ మనం ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ పిల్లలకి ఆడుకునేకి స్కూల్లో తగినంత ప్లేస్ ఉండాలి, ప్లే గ్రౌండ్ ఉండాలి. అది కాకుండా పిల్లలకు వాళ్ళు ఆడుకోవడం కూడా వాళ్ళ కరికులంలో కంపల్సరీ ఉండాలి. అదేలాగా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ స్కూల్లో ఎన్ని ఎక్కువ ఉందో అన్నీ ఉంటే పిల్లలకి మంచిది. ఎందుకంటే చదువు ఒకటే కాకుండా వేరే యాక్టివిటీస్ వాళ్ళు నేర్చుకున్నారంటే వాళ్ళకి రేపటి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, చిన్నపిల్లలు అయితే ఇప్పుడు మన పిల్లలు ఒక 3 years నుంచి 5 years లోపల ఉన్నట్లయితే వాళ్ళకి కంపల్సరీ మధ్యాహ్నం లంచ్ తర్వాత వాళ్ళని కాసేపు నిద్ర పెడుతున్నారా లేదా అనేది మనము చూసుకోవాలి ఆ స్కూల్లో. ఇప్పుడు చాలామంది స్కూల్స్లో చూసారంటే ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 4 గంటల వరకు చిన్నపిల్లల్ని కూర్చోబెట్టేస్తారు, చదువు 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 అని. అలా ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కానీ లంచ్ తర్వాత వాళ్ళకి నిద్ర అనేది ఒకటి అవసరం. ఆ నిద్ర ఉంటేనే వాళ్ళు ఇంకా మెంటల్గా బాగా వాళ్ళు ప్రిపేర్ అవుతారు, వాళ్ళ ఎదుగుదలకి మంచిది అవుతుంది. మళ్ళీ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పిల్లలకు కొంచెం ఆడుకోవడానికి టైం అంటూ ఇవ్వండి. ఇదే అండి నేను చెప్పడం. మళ్ళీ స్కూల్స్లో చదువు అనేది చదువు 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 అని చెప్పించాలి. టీచర్స్ వచ్చేసి చదువు చెప్పించాలి, కానీ అదే వాళ్ళ మీద ఎక్కువ రుద్దకూడదండి. అది నేను చెప్పడం. వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏమి చదువుకోకుండా ఆడుకునేలాగా స్కూల్లో కోచింగ్ అనేది ఇవ్వాలి. ఇలాంటి స్కూల్స్ అయితే మన పిల్లలకు చాలా బాగుంటుంది. ఆలోచించండి మీరు కూడా. ఇదైతే కరెక్ట్ అనిపించిందంటే మీరు నా కమెంట్లో తెలియజేయండి. బై బై, థ్యాంక్ యూ.